కొండగట్టు గుట్టెక్కుతాన్నా ఇప్పుడే. మెల్ల దర్శనం చేసుకుందాం, ఇంటికి పోదాం. ఇక మొత్తం అన్ని చెట్లు మొత్తం అయిపోయినాయి, ఎండాకాలం కదా. బొగ్గు అయినాయి చెట్లు, ఒక్క చెట్టు లేదా మొత్తం కమిరినాయి, చెట్లు కమిరినాయి, మొత్తం కమిరినాయి. ఎగురొస్తుంది అవి. మొత్తం గింతే. ఇగో చూడు రే, ట్రాక్టర్ వేసుకొని వస్తారు. చూసారా, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి ఉండ. చిన్నప్పుడు వచ్చినా కానీ ఇప్పుడే గుట్ట మీదకి వచ్చిన. చూడుర్రి గుట్ట. థ్యాంక్ యూ. కొండగట్టు, దిస్ ఈజ్ కొండగట్టు. అదే మన కొండగట్టు. ఇదే గుండం అంటారు. అంతేనా, నేను స్థానం ఇంటికాడ వేసి వచ్చినా కానీ నీళ్ళు చల్లుకుంటాను. నేను అంతేనా. ఇది గుండం, స్థానాలు కూడా వేసుకుంటారు వాళ్ళు వీళ్ళు. కొండగట్టుకు వచ్చిన నేను. ఫోన్ మర్చిపోయి వచ్చిన నేను, అది మైనస్ పాయింట్ అవుతుంది. ఏదో వీలైనంత వరకు చూపిస్తా. చూడరు ఫ్రెండ్స్, కానీ ఎవ్వరు లేదు కదా. మంగళవారం చాలామంది ఉంటారు అనుకున్నా కానీ ఎవరు లేరు. తొందర అయిపోయింది దర్శనం. వీళ్ళందరూ తక్కువ మంది ఉన్నారు. మొత్తం ఇది నిండిపోయేది, మొత్తం చాలా తక్కువ మంది ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ బేతాలు స్వామి అని ఏమన్నా దయ్యాలు భూతాలు ఏది పట్టినా కానీ, దయ్యాలు భూతాలు ఏదైనా పట్టినా, ఏదైనా దుశక్తి ఉన్నా కానీ పోతుందని ఇక్కడ వచ్చి మొక్కొని అట్లా కొద్దిసేపు ఉండిపోతారు. కొండెక్కినాం. రవాణాతో కూడా మాట్లాడాను. కొండెక్కనికి కట్టె పట్టుకొని వస్తున్నా ఈ కోతుల కోసం. కోతులు ఘోరంగా ఉన్నాయి, కానీ ఎప్పుడు వచ్చినా కానీ బాగా మంది ఉండేటోళ్ళు. ఇప్పుడు ఎవ్వరు మంది లేరు. మంచిగా ప్రశాంతంగా కొండగట్టు దర్శనం చేసుకోవచ్చు, అంజన దర్శనం చేసుకోవచ్చు, మంచిగా ఎంజాయ్గా ఉండొచ్చు. రారు మీరు కూడా, రేపనే ఉన్నాను. ఓకేనా. చూడు రా, అన్న వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు ఎవరు. ఇది కొండలు రాయుడట, పాదాలేమో ఉంటాయట దేవుని దగ్గర. అది కూడా చూసి పోదాం. అన్న వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఏం చేస్తారా నేడా ఉత్తానే ప్రశాంతత కోసం వచ్చిర్రట, చూస్తారట. ఇడికెళ్ళి చూస్తే కొండలు గుట్టలు, ఆ రోడ్డు కూడా ఊపిస్తుంది. అది జైత్యాల పోయే రోడ్డు. కానీ మంచిగా అనిపించింది ఈరోజు. దర్శనం మంచిగా అయింది. అన్న వాళ్ళు ఉన్నారు. ఏం పేరే మీ పేరు? లోకలా మీరు? మంచిర్యాల. ఇక్కడ కొంచెం కూర్చొని పోతారా మీరు అందరూ? కానీ వ్యూ మంచిగా ఉంది కదే. కొండలు, ఈ కొండ ఇట్లా చూస్తే మన కొండలన్నీ అవుపిస్తాయి. ఈ కెమెరాలో క్యాప్చర్ అయితలేదు కానీ ఏం చేస్తాం, మన పరిస్థితి ఈ ఫోన్లోనే తీయాలి. ఇవన్నీ ఎండాకాలం కదా, ఈ గుట్ట అంతా ఏర్పడుతుంది. లేకపోతే మీకు మొత్తం చెట్లే ఏర్పడేటి, మొత్తం గ్రీన్గా ఉండేది అన్నట్టు. చూర్రా, ఇది ఆగమాగం తిత్తాను నేను, ఏమనుకోకూర్రి. పొగొత్తుంది, పొగొత్తుంది పైనుంచి. ఇది కొండలు రాని కొండ నాట. పైనుంచి లెక్కి చూస్తే మన కొండగట్టు ఇట్లా ఊపిస్తుంది. మంచిగా ఊపిస్తుంది పైనుంచి చూస్తే. దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్. సూపర్. ఇక్కడ కొండ అటుకొచ్చిన సింగర్ ఉన్నాడు, బాలీ సాంగ్ పాడిన సింగర్ ఉన్నాడు. ఆయనే చూపిస్తా, ఆయన కూడా. ఇడుంది ఏం చేయమంటే పాటలు పాడతలేవా? ఛాన్సులు లేవన్నా. ఛాన్సులు లేవా? ఛాన్స్ లేకపోతే ఇంటికాడ ఉండకపోయినావు? ఇంటికాడ ఉంటే వాళ్ళు పెట్టాలి.
అంతేనా? ఏ ఊరే అన్న మీది? మేడిపల్లి. మేడిపల్లి. ఎక్కడ ఎక్కడ వాడుకుంటావు? ఇంటికి పోతావు సాయంత్రం? పోతాన్న. ఎట్లా? బస్సా? ఆటో కిరాయి తీసుకున్నా. ఆటో కిరాయి తీసుకున్నావా? అన్నా నాకు ఇష్టమైన పాట బాలి పాట కొంచెం పాడన్నా. అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత, అయ్యయ్యో నాదేమి రాత, కళ్ళు లేని బతుకుయుడు కన్నీళ్ళే తోడు, కళ్ళు లేని బతుకుయుడు, పాపపు దేవుడా ఈ జన్మ నాకెందుకయ్యా, అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత, అయ్యో నాదేమి రాత, కళ్ళు లేని బతుకుయుడు కన్నీళ్ళే తోడు, కళ్ళు లేని బతుకుయుడు, ననుగన్న తల్లిని చూడా బాకీ లేదాయే, ఎట్లుంటదో తెలియదాయే, కడుపారనని అన్న తల్లి రూపెరుగవైతి, కడుపారనని అన్న తల్లి, రాత మీద మను నాదేమి రాతైపాయే, అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత, అయ్యయ్యో నాదేమి రాత, కళ్ళు లేని బతుకుయుడు కన్నీళ్ళే తోడు, కళ్ళు లేని బతుకుయుడు, నా రూపం ఎట్లుంటదేమో నాకు తెలియదాయే, నా రూపం ఎట్లుంటదేమో, నాతోడి ఆడి పాడే దోస్తులు లేరే, నాతోడి ఆడి పాడే, నా బతుకంతా సీకటి నా సోపతాయే, అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత, అయ్యయ్యో నాదేమి రాత, నా చిన్ననాడే బాపు దూరమయ్యిండు, నా చిన్ననాడే బాపు, మా బాబు బతికుంటే మాకి గోసుండపోవు, మా బాబు బతికుంటే మాకు, కన తండ్రి లేని బతికే వ్యర్థము బాపు, అయ్యయ్యో నాదేమి రాత ఓ భగవంత, అయ్యయ్యో నాదేమి రాత, ఊరూరు నేను తిరిగి బతుకెళ్ళదీస్తి, ఊరూరు నేను తిరిగి, కళ్ళు లేని ఈ జన్మ ఎందుకిస్తివిరా కళ్ళు, నేను కొడుకేనా అమ్మ? అప్పుడు చేస్తలేవు మరి. మీది ఏ ఊరు అన్నావు? మేడిపల్లి. మంచి టాలెంట్ ఉన్నది, సాంగ్స్ పాడుతాడు కదా యూట్యూబ్లో. నువ్వు వాళ్ళ అమ్మవా? నువ్వు వాళ్ళ డాడీ? డాడీ చనిపోయాడు. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. డాడీ లేడు, చనిపోయాడు. అంటే సాయంత్రం పొద్దున్న వచ్చి సాయంత్రం పోతారు. ఎప్పటికి మీరిద్దరే వస్తారా ఇంకెవరైనా ఉన్నారు? ఇద్దరికి ఆటోవే, ఆటో తీసుకొని వస్తారు. మంచి టాలెంట్ ఉంది. ఏమన్నా అత్తే మాత్రం పంపి, ఓకేనా? సరేనా? నువ్వు పాట ఎట్లా వాడినావు అసలు? నిన్ను ఎట్లా గుర్తించారు వాళ్ళు? మామూలుకి శ్రవణ్ డైమండ్ చేసిండు. శ్రవణ్ డైమండ్ చేస్తే అయితే ఈ బాలి పాట కొత్తగా వచ్చింది ఇది. అవును అవును. ఎవరు మన సింగర్ లావణ్య, నక్క శ్రీకాంత్ అన్న, వీళ్ళందరూ వాడిరు. అయితే ఒక శివని చనిపోయింది మా ఊర్లో. డాక్టర్ వచ్చింది కదా, ఇప్పుడు బండ్లు తేలి అప్పుడు ఎత్తపోదురు. ఆ పాట పెట్టే వరకే నేను దాన్ని రికార్డింగ్ చేసుకున్నా, ఇంకొంచెం మార్చి దాన్ని వాడినావు. నువ్వు ఎన్ని పాటలు వాడినావు? బాలి పాట ఒకటి, ఇంకోటి రాగి పాట ఒకటి, ఇంకా కళ్ళు లేని వాళ్ళ గురించి 2 వాడినా. కళ్ళు లేని గురించి 2 వాడినావు. ధూమ్ ధామ్ ఛానల్లో కూడా పోయినావు కదా?
ఆ రసూలు ఆ, తిరుపతి రసూలు తిరుపతి వాళ్ళే తీసుకుపోయారు అన్న ధూమ్ధామ్ ఛానల్ ఎట్లా పోయినావు నువ్వు? వాళ్ళే తీసుకుపోయింది వా- ఛానల్ యూస్ తీసుకుపోయింది. వాళ్ళు మీ ఇంటికి వచ్చి తీసుకుపోయారు. ఎన్ని రోజులు ఉన్నావాడ? ఒక్కటి రోజు అది దావత్ షూట్ ఇంటికైనా అన్న ఆహా, దావత్ షూట్ ఒక్క రోజు ఉండి బాగా తింటారు వాళ్ళు రసూలును ఆ, తిరుపతి అన్న. కౌసు బాగా తింటారు. ఆ. అయితే ఒక్క రోజు షూటింగ్ ఉండి మిగతా ఇంటికి పోయినావు. ఆ. ఒక్కరోజే ఉన్నావు అన్నట్టు ఆడ. ఏ ఊరు పోయినావు? ఏ ఊరు అది? వాళ్ళు ఈ లంబడపల్లి లంబాడిపాలెనే వాళ్ళది కూడా దగ్గరనే. అయితే ఈ గంగా ఉన్న చూసినావా? ఆ గంగా ఉన్నది, మైవిలేష్, అనిలు, అనిలు, చందు, రాజు ఆ, వాళ్ళందరినీ కలిసినావా? వాళ్ళని కలవలే ఇంకా. కలవలేదు ఇంకా. ఈ ధూమ్ధామ్ ఛానల్ పోయి ఈ తిరుపతి అన్నను రసూల్ని కలిసి వచ్చినావు. ఉమ్. ఓకేనా? ఫోన్ చేస్తారా వాళ్ళు? చేస్తారు, నెంబర్ ఉంది. లక్ష్మణ్ కుతాడి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మణ్ అన్న, ఈరోజు మీరు ఇంతమందిని చూస్తున్నారు. భిక్షాటన చేసేటోళ్ళని, ముసలోళ్ళని, వృద్ధులని, ఓకే అన్న, అంగవైకల్యం వాళ్ళని, మా జిల్లా ఎంపీడీసీలకు కానీ మా కలెక్టర్లకు కానీ ఏదన్నా ఒక సాయాన్ని అందించు అని మీరు ఒక ఛానల్లో చెప్పేసి ఇంటింటికి ఇంకెవరు ఉండాలి రవి అన్నదని మీరు ఎప్పుడన్నా ప్లీజ్ దయచేసి పూరా ఓకే. గుడిసెలా బతున్నా. ఓకే ఓకే చెప్తారా అన్న? చెప్తారు, నేను అప్లోడ్ చేస్తా నేను. సరే అన్న. ఓకే అన్న. అయితే ఆపర్చునిటీస్ ఏం లేకపోతే ఇక్కడ ఉన్నావు అన్నట్టు, అంతేనా అన్న? అంతే అన్న. అన్న నీకు ఆపర్చునిటీస్ రావాలని మనసు పూర్తిగా నేను దేవుని కోరుకుంటానా. నువ్వు మంచిగా ఉంటావు. ఓకేనా? సరే అన్న. ఓకే.